హలో అందరికీ, అందరూ బాగున్నారా? మీరు కన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ కన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారంటే ఇంకా మా చెల్లెల ఊరికి జాతరకి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కొన్ని చెక్క భజనలు అయితే జరిగాయి. చూసారా, మిడ్ నైట్ అనమాట. ఇంక ఇది ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే తీశాను. చూడండి, చుట్టుకారము కొద్ది దూరము ఇలా అడవిలాగా వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ నైట్ టైం అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ ఏరియాలో అయితే. ఇంకా మా చెల్లెల ఊరు దగ్గర కాబట్టి ఇంకా ఒక 45 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు. ఇదేనండి సుండుపల్లి. ఇక్కడొచ్చి ఇటు సైడ్ రైట్ సైడ్ అనమాట. ఇది బస్ స్టాండ్ ఏరియా ఇదంతా. ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. నేను ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందైతే ఇంత డెవలప్మెంట్ లేదు. చాలా అంటే చాలా బాగా ఇప్పుడు డెవలప్ అయిపోయిందండి సుండుపల్లి అయితే. చూసారు కదా, మొత్తం అన్నీ మంచిగా ఏవి కావాలన్నా అవి దొరుకుతాయి సుండుపల్లి అయితే. ఇంకా మా చెల్లెళ్ళకు ఊర్లోకి పోయే దారిలో మొత్తము ఈ మామిడి చెట్లే అండి. అక్కడ మామిడికాయలకు కొదవ ఉండదు, ఇంకా బయట పడేస్తారనమాట. ఎక్కువ అటు సైడు వాళ్ళకు ఉపాధి కూడా దీని నుంచే అనమాట. ఈ మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఎక్కువ మామిడికాయ కోతలకు వెళ్తారు. అదొకటి. ఇది చూసారా, ఇటు సైడ్ అయితే స్ట్రైట్కి వెళ్తే రాయవరానికి వెళ్ళచ్చు. ఇంకా ఇలా రైట్ సైడ్ వెళ్తే బెస్తపల్లి అండి. ఇక్కడే బెస్తపల్లిలోనే అమ్మవారి జాతర జరుగుతుందన్నమాట. నాగరపమ్మ జాతర ఇదేనండి. చూసారా, ఇటు సైడ్ చూసినా కానీ మామిడి చెట్లే ఎక్కువ శాతము. నా చిన్నప్పటి నుంచి కూడా మా మేనమామ గారు మేము ఎక్కడున్నా కానీ మాకు మామిడికాయలు తెచ్చి ఇచ్చేవారు. ఇదేనండి బ్రిడ్జు. ఇక్కడైతే వాటర్ వచ్చినప్పుడు చూడాలి, లిటరలీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు, ఎక్కువ వర్షాలు పడినప్పుడు పైకి కూడా తాకుతాయి అన్నమాట. కొన్ని టైమ్స్లో అయితే ఇక్కడి నుంచి వెళ్ళలేము కూడా మనము, అంత మంచిగా వస్తాయి. నా చిన్నతనంలో ఇక్కడైతే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడే మా మామయ్య వాళ్ళ పొలాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి బాగా హాలిడేస్ వచ్చినప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు రాను రాను ఇంకా దూరం అయిపోయాం కదండి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత. ఇంకా చూడండి, ఇదైతే మామిడికాయలు మండి అంటారు హోల్సేల్గా. ఇక్కడికి వెళ్ళేటివి అక్కడ బెంగళూరు, కడప ఇలా అన్నీ వెళ్తాయన్నమాట. ఇంక అందరికి తెలిసిండేదే. ఇంకా మా చెల్లెల ఊరికైతే ఎంటర్ అయిపోయినాము. ఇదేనండి బెస్తపల్లి. దీని తర్వాత వచ్చేది బేరిపల్లి, అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది, అది ఒకరోజు చూపిస్తాను నేను. ఈసారి టైం లేక చూపించలేదు. ఇంకా ఇది రాములవారి గుడి చిన్నది, మా చెల్లెల ఇంటికి ఇట్లా ముందు సైడ్ అనే ఉంది. చూసారా, మేము వస్తామని బయటనే ఉన్నారు. ఫోన్ చేసి చెప్పాము ఇంకా దూరం ఉన్నామని. ఇంకా బయటనే ఉన్నారు. చూసారా, మరికి ఏడుస్తున్నాడు, ఏదో అత్తి చేసినట్టున్నాడు. మా చెల్లెలు కొడుతుంది, అరిసినాము. ఇంకా మా చింటూ దిగుతా అని చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాడనమాట. ఇది నైట్ వచ్చి ఇంకా 12 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. మా చెల్లెల ఇంటి పక్కన వాళ్ళైతే చాందిని బండి కడుతున్నారు. ఇంకా చూసారు, అమ్మవారికి అంటేనే ఊరేగింపుతో మంచిగా చేస్తారు. కొన్ని కోరికలు తీరితే ఇక్కడ మంచిగా జరుగుతుంది. నాగరపమ్మను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. చాలా మటుకు ఇక్కడ జరిగే జాతర ఎక్కడ జరగదండి. అన్ని చాందిని బండ్లు వస్తాయి. అమ్మవారు అయితే అంత మహిమగల అమ్మవారు అనమాట. నేను చెప్పేది కాదు, చాలామందికి తెలుసు. ఇలా కోరికలు నెరవేరితే ఇంకా యాటలను కొట్టుకొని ఇలా చాందిని బండ్లు తిప్పుతూ ఉంటారనమాట అమ్మవారికి. ఇలా తిప్పే క్రమంలోనే ఇలా చెక్క భజనలు వేసుకుంటూ అమ్మవారికి ఊరేగింపులాగా ఇలా వెళ్తారనమాట. చాలా అంటే చాలా సంబరంగా ఉంటుంది. మనం రాను రాను ఇంకా కొంచెం ఈ డీజేలు అంట ఇలా ఉన్నాయి. దగ్గరికి వెళ్తే మాత్రము ఆ డీజే సౌండ్కి అయితే అస్సలు చెవులు అయితే పని చేయవు. అందుకే నేను దూరం నుంచే చూశాను. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈసారి మేము. చూసారు కదా,
ఎంత చక్కగా వేస్తున్నారంటే అంత చక్కగా వేస్తున్నారు. ఇంకా నా చిన్నప్పుడు అయితే రికార్డింగ్ డ్యాన్సులు అయితే ఉన్నాయి, చాలామందికి తెలిసే ఉంటుంది. అలా తెలిసిన వాళ్ళు అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు రాను రాను అవి తగ్గించేశారు, కొంచెం వల్గారిటీగా చేస్తారు కదా అని. ఇవైతే చెక్క భజనలో ఇలా మంచిగా డ్యాన్స్ వేస్తే ఓకేనండి, చాలా బాగుంటుంది చూసేకి కూడా, మనం కూడా పిల్లలతో అట్లా. ఇంకా మార్నింగ్ అయితే 7-7:30కి వెళ్తున్నాం మేము. చూసారా, మేము నిద్రపోయినాం, మేము నైట్ అంతా మేల్కొని. ఇంకా మార్నింగ్ మా పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళేసరికి చాందిని బండ్లు ఉండే చోటంతా చూసారు ఎంత క్రౌడ్. ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా కోలాటం వేస్తున్నారో. నేనైతే అక్కడ కొంతసేపు స్ట్రక్ అయిపోయాను, అంటే అంత క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా ఎక్కడ చాందిని బండ్లు ఉంటే అక్కడంతా ఎక్కువ డీజే సౌండ్లకు ప్లస్ ఇక్కడ నల్లమందు కాలుస్తారు, అలా ఎక్కువ జనాలు క్రౌడ్ అండి. కొన్ని చోట్ల అయితే మేము ఇరక్కపోయినాము, ఎన్ని జనాలు ఉంటారో ఏమో అసలు ఈ తిరునాళ్ళకైతే. చూసారు కదా పార్కింగ్ ఏరియానే చూస్తే 7-7:30కే అట్లుంది. ఇంకొంచెం ముందు అయింటే కన్నా ఇంకా అసలు వెళ్ళలేమన్నమాట. ఇంకా 12 నుంచి చాందిని బండ్లు తిరుగుతూనే ఉంటాయండి. నిజం చెప్తున్నాను, ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా జరిగింది ఈసారి జాతర అయితే. మాకు కూడా కొన్ని మొక్కుబడులు ఉన్నాయి, ఆ అమ్మవారి దయ వల్ల మాకు తీరితే మేము కూడా యాటను కొట్టుకోవాలని ఉన్నామండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్